వంట చెరుకు కోసం వెళ్లిన ఇద్దరు వలస కూలీల కుమార్తెలను రైలు రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. కట్టెల మోపులతో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఇద్దరు అమ్మాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రం శివారులో చోటు చేసుకుంది. బీహార్కు చెందినటువంటి పెంటు పర్స్వాన్, సంజయ్ మోహన్ ముకియా అనే ఇద్దరు వ్యక్తులు ఉపాధి కోసం కుటుంబ సభ్యులతో కలిసి రంగారెడ్డి జిల్లాకు వలస వచ్చారు. వీరు నందిగామ శివారులోని స్థానిక పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం పెంటు పర్స్వాన్ కుమార్తె ప్రీతి, సంజయ్ మోహన్ ముకియా కుమార్తె చున్మున్ కుమారి వంట చెరుకు కోసం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కట్టెల మోపును తలపై పెట్టుకుని నందిగామ శివారులో రైలు పట్టాలు దాటేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో షాద్నగర్ వైపు నుంచి హైదరాబాద్కు ఒక గూడ్స్ రైలు వెళ్తుంది. ఆ గూడ్స్ రైలు వెళ్ళిపోవడాన్ని గమనించిన యువతులు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు. అయితే అదే సమయంలో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న హంద్రీనివా ఎక్స్ప్రెస్ వేగంగా దూసుకువచ్చింది. తలపైన కట్టెల మోపు ఉండడంతో వారు ఆ రైలు వస్తున్నటువంటి విషయాన్ని గమనించలేకపోయారు. దీంతో హంద్రీ ఎక్స్ప్రెస్ వారిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించినటువంటి లోకో పైలట్ శ్రీనివాస్ వెంటనే షాద్నగర్ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడినటువంటి యువతులను పోలీసులు షాద్నగర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. ఏదేమైనా కూడా ఉపాధి నిమిత్తము రోజువారీ కట్టెల కోసం వెళ్ళి వారు ఆ కట్టెల మోపులతోనే జీవనాధారాన్ని కొనసాగించేటువంటి ఆ యొక్క యువతులు ఈరోజు రైలు ప్రమాదంలో ఢీకొని మృతి చెందడం ఆ కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.